సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. పూర్ణచంద్రరావు, ఫార్మర్ ఏపీ ఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్, చైర్మన్ జేఏసీగా పనిచేశాను. అఖిల భారత స్థాయిలో పెన్షనర్ల సంఘానికి సెక్రటరీ జనరల్. పెద్దగా చెప్పండి. నరసింహరావు గారు, ది గ్రేట్ సర్వీస్. మీ పేరు? సుధాకర్ బాబు, ప్రెసిడెంట్, గుంటూరు. నర్సరావుపేట. ఓకే. ఆమె సిహెచ్ వెంకటేశ్వర్లు, గుంటూరు ప్రెసిడెంట్ పెన్షన్. ఏ సుబ్బారావు, గుంటూరు వైస్ ప్రెసిడెంట్. నాగేశ్వరరావు. వి బాబురావు. నేను నాగరాజు, నా పేరు. రిటైర్డ్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గా పనిచేశాను. ఇక్కడ ఈ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ స్టేట్ ట్రెజరర్ గా ఉన్నాను. అలాగే ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్స్ ఫెడరేషన్ కి కార్యదర్శిగా పనిచేస్తాను. రెడ్డి. చెప్పండి. సత్యనాగేంద్రరావు అండి, వైస్ ప్రెసిడెంట్. కే లూపిరెడ్డి, టీచర్ గా రిటైర్డ్ అయ్యాను. ప్రస్తుతం విశ్రాంతి ఉద్యోగుల సంఘానికి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ప్లీజ్ మిత్రులారా, పెద్దగా చెప్పండి సార్. ఈ రోజు కామ్రేడ్ వెంకట నరసింహారావు స్మృత్యర్థం వారికి నివాళులు అర్పిస్తూ ఒక మెగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. కామ్రేడ్ నరసింహారావు విద్యార్థి దశ నుంచి కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ భావాలతోటి సమాజం బాగు చేయాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులన్నింటినీ తొలగించి సామాన్య ప్రజలకి సేవలు అందించాలనే ఒక దృక్పథంతో ఉండేవాడు. విద్యార్థిగా కానీ ఉద్యోగిగా అయితే ఏపీ ఎన్జిఓ సంఘంలో అట్లాగే గెస్ట్ ఆఫీసర్లను జూనియర్ లెక్చరర్ ఉద్యోగం చేశాడు. చరిత్రకారుడుగా పనిచేశాడు. ఒక సామాన్య ప్రజల యొక్క భావాలని వాటికి తీసుకొచ్చేదానికి ఏపీ సిఎంసీలో పనిచేశాడు. అర్గోపాల్ వాళ్ళతో కూడా పనిచేశాడు. అన్ని రకాలుగా ఇప్పుడు ఒక ఆల్రౌండర్ గా మనకు ఉన్నటువంటి భావాలని ఈ సమాజం బాగు చేయడం కోసం చాలా ఉపయోగించాడు. అనేక ఉద్యమాల్లో నాతో గారు కూడా పాల్గొన్నాడు. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు దాంట్లో పెన్షన్ల సంఘానికి వాళ్ళ ఎట్లయితే సేవ చేసినటువంటి మనిషి చివరి వరకు కూడా ఒక ఆదర్శవంతంగా జీవితాన్ని గడిపాడు. ప్రజా సంఘాలన్నింటినీ కూడా ముందుకు తీసుకొని వచ్చాడు. సంఘంలో ఎప్పుడు కూడా లాలూచి లేకుండా ప్రభుత్వాలతో పోరాటం చేసి డిమాండ్ సాధించుకోవాలి, కానీ లాలూచి పడకూడదు అనే ఒక అభిప్రాయంతో ఇప్పటి వరకు కూడా అదే ఉన్నాడు. ఒక బుక్ కూడా దాని మీద రాసి, నేను ఆ సామాజిక జీవితం అని ఒక బుక్ కూడా రాసి తనకు ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా దాంట్లో పెట్టాడు. అటువంటి మిత్రులు నిజంగా ఈ రోజు లేకపోవడం అనేది ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, మరి పెన్షన్లందరూ కూడా ఒక లోటు. అయినా కూడా మరి 84 ఏళ్ళు సంపూర్ణ జీవితం ఆయన మరి జీవించాడు కాబట్టి చివరిలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన మరి విడిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. అయితే ఆయన అనేక భావాలు ఉండేవి. ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టాలని, అట్లాగే మెడికల్ ట్రీట్మెంట్ ఇవాళ మెగా క్యాంప్ ఏదైతే ప్రారంభించావో అది కూడా ఆయన శుద్ధతో ఆయన చాలా దాని మీద అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతి ఉద్యోగికి, ప్రతి మనిషికి ఇవాళ ఆయుష్మాన్ భవ సామాన్య ప్రజలకు అందరికీ ప్రైమ్ మినిస్టర్ 5 లక్షల కోట్లకి తెచ్చాడు. ఉద్యోగులకి, పెన్షనర్లకి, సామాజికంగా మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఉండాలి. వాళ్ళ ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డు చూపిస్తే ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చాలి. డబ్బులు పెట్టుకోలేకుండా ఉన్నారు. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఆ రేట్లకి మరి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అనే ఉద్దేశంతో మరి చేయాలని ప్రయత్నాలు చేశాం. మేము ఆల్ ఇండియా ఫెడరేషన్ చేసినటువంటి ఆ ప్రయత్నంలోనే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా ముందు కొంతమందికే ఇచ్చినటువంటిది మొన్న కేబినెట్ లో 77 మిగతా వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి అదొక తీసుకోవడం జరిగింది. అది కూడా కామ్రేడ్ నరసింహారావు ఇవాళ మన రాష్ట్రంలో ప్రతి వాళ్ళ దగ్గర కూడా 300 రూపాయలు వసూలు చేస్తూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాస్ట్ ఇచ్చారు, అవి దేనికి పనికిరావు. హాస్పిటల్స్ వాళ్ళు ఎక్కడ ఆనర్ చేయటం లేదు. రీఇంబర్స్మెంట్ పెట్టుకుంటే నెలలు ఏళ్ల కొద్దీ రావట్లేదు. ఇవాళ దాదాపు పోయిన ప్రభుత్వం పెన్షనర్లకు కానీ ఉద్యోగులకు కానీ దాదాపు 25,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఈ డబ్బులు ఎవరిస్తారో తెలియదు, అక్కడ వస్తాయో లేవో తెలియదు. ఫ్యామిలీ పెన్షనర్లు అట్లాగే ముసలి వాళ్ళు దివంగతులు అయితే ఎవరైతున్నారో వాళ్ళకి ఎంత రావాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళ వారసులకు కూడా తెలియదు ఎంత రావాలో. అవన్నీ కూడా ప్రభుత్వానికి పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల డాక్టర్ నరసింహారావు కలగన్నాడు ఫ్రీ ట్రీట్మెంట్ కావాలి అందరికీ, దాన్ని మేము నిర్మించడానికి కూడా మేము మరి ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా తొందరలోనే వస్తుందని మొన్న చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. అట్లాగే వాళ్ళ పెన్షన్లకు ఉన్నటువంటి డిమాండ్లు కానీ వారికి కోరికలు కూడా ప్రభుత్వం
పాత ప్రభుత్వం ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, కార్మికులకి, పెన్షన్లకి వ్యతిరేకంగా ఉందని చెప్పి అందరూ కూడా మరి ఆ రోజున ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వాలు తేవాలని తెచ్చారు. కానీ ఇంకా అప్పుడే వాళ్ళలో కూడా అసంతృప్తి మొదలవుతా ఉంది. 3 నెలలు అయింది మాకేం ఇవ్వలేదని. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, నిన్న మన విజయవాడలో చూడదు వరదల ప్రభావాలు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద పడ్డాయి. కాబట్టి ఇంకా కొంత టైం ఇచ్చైనా సరే మరి సీఎం గారు పిలిచి అయ్యా నేను ఇస్తాను, కొన్నాళ్ళు ఆగండి అని చెప్తే బాగుంటుంది అనేది కూడా కొంతమంది మనసులో ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా పనిచేయాలి. చేసి ఉద్యోగులకి, పెన్షనర్లకి, ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లకి, మెడికల్ దాంట్లో మాత్రం మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మెడికల్ క్యాంపు పెట్టడం ద్వారా ఈ జిల్లాలో ముఖ్యంగా గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా వచ్చి మరి పన్ను అట్లాగే బీపీ, షుగర్ అన్ని కూడా మరి ఇప్పుడు చూపించుకోవడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా చేయించాలంటే మరి ఎంత ప్యాకేజీలు అయినా 500, 600 అవుతున్నాయి. కాబట్టి అది కొంత ఖర్చు కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సంఘం పొత్తుకు రావడం అనేది, అట్లాగే వెంకటేశ్వర్లు, నాగరాజు, మూర్తి దీన్ని కొంత ముందుకు తీసుకోవాలని చెప్పి బాగా చేశారు. దానికి వాళ్ళని అభినందిస్తూ ఇటువంటి క్యాంపులు జరుపుకుంటూనే మనం ఫ్రీ ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వంతో మంతనాలు జరపాలి, అవసరమైతే పోరాటం చేయాలని మరి మేము మాట్లాడుతూ మరి ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను పెన్షన్లని ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిమాండ్ ఒకసారి ఆర్థికంగా మీరు చేయలేకపోయినా తప్ప వారికైనా ముందు ఇమీడియట్ గా ఇవ్వాల్సినటువంటి వాటికైనా అవన్నీ కూడా వాళ్ళకి సాటిస్ఫై చేయాల్సిందిగా మరి ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఇది ఎప్పుడు స్థాపించారు? ఇది ఏమే కార్యక్రమాలు చేస్తున్నారు? యాక్చువల్ గా 1983లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైదరాబాద్ లో పెట్టడం జరిగింది. దానికి 58 ఏళ్ళకి ఎన్టీ రామారావు గారు తగ్గించినప్పుడు మన హైకోర్టు, ట్రిబ్యునల్ గెలిస్తే దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే మన సుప్రీం కోర్టుకి వెళ్ళి గెలిచినట్టు జరిగింది. అప్పుడు అక్కడ లో పడి చోటి సుల్తాన్ బజార్ లో 160 గజాల్లోనూ 167 గజాల్లో 4 అంతస్తు బిల్డింగ్ పెట్టుకుని 23 జిల్లాలు పాత కంప్యూటర్ స్టేట్ లో, తెలంగాణ 10, ఈ 13, 23 జిల్లాల్లో ఉంది. అది తర్వాత అక్కడ బలోపేతంగా అనేక కార్యక్రమాలు సుప్రీంకోర్టులో గెలిచింది నేను చెప్పిన కేసు. అట్లాగే 87 జీవో 98 లాస్ట్ పేట్ రాజమైన అనేక కార్యక్రమాలు చేసినా కూడా ఆ సంఘాన్ని ఇక్కడ గుంటూరు జిల్లాలో అనేక మంది ట్రై చేసి ఏపీ టీచర్స్ అయితే అనేక మంది అనేక సంఘాల వాళ్ళు ట్రైన్ చేసి ఎవరు పెట్టకపోతే నేను 36/2008 రిటైర్ అయ్యి ఆగస్టు 2083 పెట్టడం జరిగింది. ఇప్పుడు 16 ఏళ్ళ నుండి అప్పుడు నేను రిటైర్డ్ 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సిల్వర్ జూబ్లీ కూడా జరగడం జరిగింది. 2009 సిల్వర్ జూబ్లీ కూడా పెట్టాం. అనేక కార్యక్రమాలు పరిశీలిస్తున్నాం. ఇట్లాగే రిపబ్లిక్ డే ఆగస్టు 15, మెడికల్ క్యాంపులు ప్రతి సంవత్సరం 2, అట్లాగే ఆల్ ఇండియా పెన్షనర్స్ డే 17, అట్లాగే అనేక ఉద్యోగాలు ఇక్కడ చేస్తూ 8వ పిఆర్సీ చేసాం, 9వ పిఆర్సీ చేసాం, మొన్న పిఆర్సీ చేసాం. ఇంకో పిఆర్సీ కూడా 1/7/2023 నుంచి రావాలి. అదే 151 నెలలు డిఏ ఏరియర్స్ రాలేదు, 21 నెలలు పిఆర్సీ ఏరియర్స్ రాలేదు. అనేక 5 సంవత్సరాల నుంచి ₹1 పెన్షనర్స్ కి లేదు, డిపెండెంట్స్ కి లేదు, పెన్షనర్స్ కి ఎవరికి లేదు. అనేక ఇబ్బంది అయినా ఓర్చుకుని ఆయన ఆఖరికి మనం ఏమి అనలేక దాన్ని ఏం చేయాలో ప్రభుత్వం చేసి చూపించింది. ప్రభుత్వాన్ని ఎవరు తేవాలి ఏంటి దీంట్లో ప్రథమ పాత్ర పోషించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా దీన్ని నడపాలి. గమనించి వరదలు వచ్చినా ఏదొచ్చినా ఏదో ఒకటి కొనేసి ఇంకా 2 డిఏలు బాకీ ఉన్నాయి. ఇవ్వాల్సింది 1/24/17/23 1/7/24 డిఏలు రావాలి. సెంట్రల్ ఇచ్చినాయి, అవి ఇంకా ఇవ్వలేదు. అదే పిఆర్సీ కమిషన్ రద్దు చేశారు. ఆయన పాత గవర్నమెంట్ వేసింది రద్దు చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ కమిషన్ కి సోటు ఇవ్వలేదు, ఆఫీస్ ఇవ్వలేదు, గుమ్మిస్తారు. ఇప్పుడు పిఆర్సీ కమిషన్ వేసి ఇమీడియట్ గా ఇవ్వాలి. ఇట్లా అనేక ఏదో ఒకటి చేస్తూ ఈ గవర్నమెంట్ ఏళ్ళు కూడా ఆకట్టుకోకపోతే రేపు ఏళ్ళు కూడా పునరావృతం అవుతుంది అనేది గమనించాలి. అందుకని మా చీఫ్ పొన్ను చంద్ర గారు చెప్పినట్టుగా అనేక విషయాల మీద గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి చేసి దీని అభివృద్ధికి ఈహెచ్ఎస్ అనేక విషయాల మీద కూడా చేయాలని మరి మేము వచ్చిన ఈ కార్యక్రమం చేయడం కూడా మెయిన్ ఉద్దేశం. ఇదంతా కూడా అమరజీవి నరసింహారావు మెడికల్ క్యాంప్ పెట్టాం. వారు చెప్పినట్టుగా హోల్కి బయట చూపించుకుంటే ఎంత అవుద్ది, వెళ్తే ఏ డాక్టర్ దగ్గర ₹500 ఫీజు తక్కువ లేదు, ₹1000 తక్కువ లేదు. మనం ముఖ్యంగా కన్ను, పొన్ను, బీపీ, షుగర్ అనేక ఇదిగా లాభదాయకంగా ఉండడానికి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాం. మరి దీని అందరినీ కూడా గమనించి దీనికి వచ్చిన వాళ్ళందరికీ సహకరించాలని ధన్యవాదాలు. సార్, రిటైర్ అయిన వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళ బెనిఫిట్స్ రావడం కోసం అసోసియేషన్ ఏమన్నా ఎటువంటి సహాయం చేస్తాం? రిటైర్ అవుతున్న వాళ్ళ నుంచి మొదలు పెడతాం. మేము ఈ నెలలో రిటైర్ అవుతాడు, 2 నెలలు రిటైర్ అవుతాం, ఆ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం. అంటే మీ ఇప్పుడే పెట్టుకోండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం, మీరు అప్లై చేసుకోండి, అది 2 నెలలు 3 నెలలు పడుతుందని చెప్తాము. వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం వస్తే వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత ప్రక్రియలో కానీ ఏ జాబ్స్ లో ఏదైనా ఇబ్బందులు ఉంటే మా సంఘ పరంగా వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము.
అందులో భాగంగానే రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి హెల్త్ కార్డు ఇవ్వడానికి కూడా మేము సంఘ దగ్గరుండి హెల్త్ కార్డు కూడా ఇప్పిస్తున్నాము. అందులో భాగంగానే మరి పెన్షనర్స్ కి ఏమైనా ఏ సమస్యలు ఉన్నా సరే 70 ఇయర్ పెన్షన్ క్వాంటమ్ పెన్షన్ కానీ 75 పెన్షన్ క్వాంటమ్ పెన్షన్ కానీ వాళ్ళకి రాకపోతే దగ్గరుండి ఇప్పించడం. అలాగే పొరపాటున సర్వీస్ పెన్షన్ చనిపోతే ఫ్యామిలీ పెన్షనర్ కి గైడ్ చేస్తూ ఫ్యామిలీ పెన్షన్ ఎలా అప్లై చేసుకోవాలి, ఫ్యామిలీ పెన్షన్ కావాల్సిన మెటీరియల్ కూడా మేమే వాళ్ళకి దగ్గరుండి తెలియజేస్తూ అవన్నీ ట్రెజరీలో అప్లై చేయించి వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ వచ్చే విధంగా కూడా మేము పనిచేస్తున్నాము. అలా పెన్షనర్ ఏ సమస్యలు ఉన్నా సరే సంఘపరంగా మేము ముందుకు వెళ్ళి ఆయా ఆఫీసులకు వెళ్ళి వాళ్ళు రిటైర్ అయిన ఆఫీసులకి అలాగే ట్రెజరీ ఆఫీస్ కి కూడా వెళ్ళి వాళ్ళకి అన్ని విధాల సమస్యల కోసం పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మా నరసింహారావు గారు కూడా ఒకటే చెప్పారు, అడగందే అమ్మాయిన పెట్టదన్నట్టుగా ఏదైనా సరే మనం వెళ్ళి పోరాడాల్సిందే. ఏదో అది వస్తుందిలే అనుకుంటే కూర్చోవటం కుదరదు. అలాగే హెల్త్ కార్డు కూడా ఆయన మెయిన్ కంటెన్షన్ ఏంటంటే ఆఫీస్ మనం రిటైర్ అయిన తర్వాత మనకున్న హెల్త్ కార్డు తీసుకొని వెళ్తే హాస్పిటల్లో ఫ్రీ వైద్యం చేయాలి, మన ఐడెంటిటీ తీసుకెళ్తే ఫ్రీ వైద్యం చేయాలి, అది ఆయన కోరిక. దానికోసం మేము అసోసియేషన్ పరంగా కృషి చేస్తాము. అందులో భాగంగానే మేము యాజిటేషన్ చేయడానికి కూడా ముందుంటాము. ప్రభుత్వం మొన్ననే వచ్చింది కాబట్టి ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళాము. ఇది వచ్చే ముందే తీసుకెళ్ళాము. రాబోయే ప్రభుత్వం అన్నట్టుగా వచ్చిన తర్వాత కూడా తీసుకెళ్తే టైం అని అడిగారు, సెప్టెంబర్ అని. అది వరదలు వచ్చినాయి కాబట్టి ఇంకో 2 నెలలు అయినా సరే ఆయన వాళ్ళు మాత్రం మేము ఖచ్చితంగా అడుగుతాము. వాళ్ళు కనుక స్పందించకపోతే మా యాజిటేషన్ కార్యక్రమం నిర్వహించుకొని మా సమస్యలు మీద ఖచ్చితంగా విజయం సాధిస్తామని తెలియజేస్తాం. ఇదే మా నరసింహారావు గారికి మా నివాళులని తెలియజేస్తాం. నా పేరు డాక్టర్ సుధాకర్ బాబు అండి, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్, వ్యవస్థాపక అధ్యక్షుడిని గుంటూరు జిల్లాకి. 14 సంవత్సరాల జిల్లా అధ్యక్షుడిని. వెంకటేశ్వర గారి సహకారంతో ఇక్కడ అకామిడేషన్ దొరికిందంటే కన్నా లక్ష్మణ్ గారి పుణ్యమని, పూర్తిచంద్రరావు గారి పూర్తి సహకారంతో అప్పుడు ఉన్నటువంటి పిఎస్ గారు కూడా ఉండేవాడు, సుబ్రహ్మణ్యం గారు. ఆయన పర్సనల్ గా మీ ప్రాజెక్ట్ చేసినా కానీ మినిస్టర్ గారు చెప్పాడని కొత్తగా పోట్లాడి ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అకామిడేషన్ కి పూర్తిచంద్రరావు గారు, కన్నా లక్ష్మణ్ గారికి, వెంకటేశ్వర గారి 1 మ్యాన్ షో ఇదంతా. ఆయన 24 గంటలు ఇక్కడ ఉండి కావాల్సినట్టుగా పనిచేసేసి ప్రస్తుతం కూడా కర్ణాటక జిల్లాలో కూడా పల్నాడు జిల్లాకి నేను అధ్యక్షుడుగా ఉన్నాను. మా అల్లుడే ఇప్పుడు ఏమడచ్చు అక్కడే ఉంటాను. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తా ఉండి దీనికి పేరెంట్ అసోసియేషన్ గా దీనికి ఎన్నో సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ సంఘం ఎలా నడుస్తుందంటే దీనికి వెంకటేశ్వర్లు గారు కారణం. తర్వాత క్రైసిస్ మేనేజ్మెంట్ కి ఎటువంటి డిఫరెన్స్ పొరపాటు వచ్చినా కానీ అప్పుడు నరసింహారావు గారు పిలిచి అందరినీ కూర్చోబెట్టి సమన్వయపరిచి దీన్ని ముందరగా తీసుకెళ్ళడానికి మా పుట్టినరావు గారి సహకారంతో ముందరగా తీసుకెళ్లేవాడు. ఆ రోజు కూడా తీసుకొని ఈ భవనాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతైనా ఇచ్చేద్దామని మనస్ఫూర్తిగా ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. సార్ ఇప్పుడు మీ తరంలో మంచి సర్వీసులు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు దాదాపుగా మీ జనరేషన్ అంతా కూడా ప్రజల్లో. మరి ఇవాళ వచ్చే కొత్త తరానికి, యువతకి, ఉద్యోగస్తులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎవరిన మీ ఇష్టం వచ్చినట్టు చెప్పండి. మేము నరసింహారావు గారి పేరు మీద ఒక సదస్సు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏంటంటే ప్రభుత్వంలో ఉద్యోగులు, ప్రభుత్వం పనితీరు, దాని మీద ఒక సదస్సు ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా అందరిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ పనిచేస్తున్న ఉద్యోగులకి వాళ్ళు ఇలా కాలు మీద కాలు చేసుకొని పనిచేస్తున్నాం, వాళ్ళకి ఇలా ఉద్యోగాలు వచ్చినాయంటే ఇంతకుముందు పూర్వంలో ఉన్న మన సంఘ నాయకులు, సంఘం యొక్క పుష్పరితమే అనేది వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఒక సదస్సు ఏర్పాటు చేస్తున్నాము. దాని కామ్రేడ్ పూర్ణచంద్రరావు గారు అది ముఖ్య అతిథిగా వచ్చేసి వారితో సందేశం ఇప్పిస్తాము. ఆ సదస్సు ఏర్పాటు చేస్తామని కూడా మీ త్వరలోనే ఏర్పాటు చేస్తాము అని తెలియజేస్తాం. ఇదే అంశం మీద యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎంప్లాయీస్ మీరు అడిగిన ప్రశ్న అదే ఇది మీరు అడిగిన ప్రశ్నకి పక్క నిమిషం సార్ చెప్పండి, మీరు చెప్తారు. ఉద్యోగస్తులు ఎక్కడ ఎడ్యుకేట్ చేస్తారనే దానికి ఉద్యోగస్తుల గురించి ముఖ్యంగా ఆయన ఆఖరిలో కూడా మన గత పిఆర్సీ మీద నేను నా జీవితం అనేది చెప్పి ఆయన రాజకీయ పోరాటం లేకుండా ఉద్యోగస్తులు జరిగిన అనేక 4 చేసిన గవర్నమెంట్ ఎట్లా మిలాఖత్ అయిన ఏం జరిగింది, లోపల తీసుకెళ్లి 3-2 జరిగిన పోరాటం తర్వాత సెలవు తర్వాత వాళ్ళు ఏ రకంగా గవర్నమెంట్ ఈళ్ళు అయ్యారు, గవర్నమెంట్ ఏం చేసిన దాని మీద నేను నా జీవితాన్ని రాసిన పుస్తకాన్ని కూడా ఇవాళ పంపించి ప్రచురణ చేసి అనేక పుస్తకాలు ఫ్రీగా ఇచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేసడానికి అన్ని జిల్లాల్లో కూడా మొత్తం ఇప్పుడు 13-26 జిల్లాలకు కూడా పంపిణీ చేశాం. ఇవాళ కూడా పంచాం. సమాజంలో ఈ రోజు అసలు సమాజంలో అనేక రుగ్మతలు ఉన్నాయి.
అది ఆర్థిక పరమా రాజకీయమా మనం ఆలోచన చేస్తే సమాజాన్ని పట్టుదీసినటువంటి ఈ రుగ్మతలు ఉద్యోగ వర్గాల్లో కూడా పాటి రాజకీయాల్లో ఎట్లయితే మరి ఒక కమిట్మెంట్ సిద్ధాంతం లేకుండా డబ్బులకో లేకపోతే ఇంకొక దానికో ఆశపడి అన్నింటిని వ్యవస్థల్ని పాటు చేస్తున్నారో ఉద్యోగుల్లో కూడా కొంతమంది అట్లాగా ఇదవుతున్నారు. అయితే ఈ వెనకటి రోజుల్లో బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సంజీవ్ రెడ్డి గారి అందరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటి నుంచి ఎన్జిఓ సంఘంలో మేజర్ గా ఉన్నప్పుడు కూడా అధిక ధరలు అరికట్టాలి అని చెప్పేవాడు. అధిక ధరలు ఎట్లా ఉన్నాయి అరికట్టలేనా మీకు డిఐ ఇస్తా అని చెప్పిన ప్రథమ వ్యక్తి బ్రహ్మానంద రెడ్డి. సరే అప్పటి నుంచి వస్తున్నాయి. అయితే అప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నాం. ఈ పోరాటాల్లో తిరుపతిలో 2 కామ్రేడ్స్ కూడా చనిపోయినారు పోలీస్ కాల్పులో 1971 12 మే నాడు కాల్పులు జరిగితే కామ్రేడ్ కుటుంబరావు, కామ్రేడ్ బదరీనారాయణ అని 2 ఉద్యోగులు కూడా చనిపోవడం జరిగింది. ఇదంతా ఎందుకంటే ఉద్యోగుల్లో ఒక ప్రేరణ తెచ్చి వాళ్ళలో ఒక సాక్రిఫైస్ టెండెన్సీతో పాటు ఉద్యోగం కావాల్సిన డిమాండ్. అయితే అన్ఫార్చునేట్ గా వాళ్ళ ఉద్యోగ సంఘాల్లో కానీ ఉద్యోగ నాయకుల్లో కూడా రాజకీయ జోక్యం ఎక్కువైపోయి, రాజకీయ నాయకులతో అర్థకాగడం ఎక్కువైపోయి, వీళ్ళు కూడా మనం కూడా రాజకీయ నాయకులాగా ఎదగాలి, వాళ్ళలాగా అనేక రకాలుగా బాగుపడాలి అనే ఉద్దేశంతో కొంత ఉద్యోగులకి ఇబ్బందులు పెట్టు మరి వేరే రకంగా చేస్తూ వారి స్వార్థం కోసం సంఘాన్ని పాటు చేసిన పరిస్థితి రాజకీయాల్లో ఉంది, అటు ఉద్యోగ సంఘాల్లో కూడా వచ్చింది. ముందు వాళ్ళందరినీ కూడా సంఘాలు బాగుపరచుకోవాలి. వెనక ఒక నాయకుడు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావని అడిగేటువంటి క్యాడర్ ఉండేది. ఇవాళ క్యాడర్ అసలు అది అడిగే పరిస్థితి లేదు. కాబట్టి నాయకులు చాలా తప్పులు చేస్తున్నారు. వీటిని నాయకులు తప్పులు చదివితే ఉద్యోగులందరూ కూడా మరి శిక్షణతోనే ఉన్నారు. ఉద్యోగులు కానీ యువత కానీ భావాలు ఉన్నాయి. అందువల్ల పెరుగుతున్న ఆర్థిక భారాలతో పాటు అనుకూలం ఉంటాయి. ఎవరిని మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరి సమాజం పట్ల బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే అన్ని సాధిస్తారు. సార్ ఇవాళ ఒక్క నిమిషం ప్రెసిడెంట్ గారు, జీరో కరప్షన్ సర్వీస్ దీని మీద మీరు కొత్తగా ఎంప్లాయ్మెంట్ అయ్యే కుర్రవాళ్ళకి యూత్ కి మీరేం మెసేజ్ ఇస్తారు? జీరో కరప్షన్ ముందు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. యూనియన్స్ క్లాసులు నిర్వహించాలి. క్లాసులు నిర్వహించి వారికి నైతిక విలువలు చెప్పాలి. ఆ నైతిక విలువల్ని ముందు మనం పాటించాలి. తర్వాత వాళ్ళు అనుసరించడం చేయాలి. ఈ నరసింహారావు గారి ఆశయ సాధన కొరకు ఈ ఐక్య ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆశయాలన్నీ సాధించుకోవాలంటే ఒకే జేఏసీ కింద రావాలి. అందరూ ఒకే జేఏసీ కింద వచ్చి ఒకే పోరాట పటిమతోటి ఐక్యంగా ముందుకు వెళ్తే ఏ ప్రభుత్వం అయినా సరే మరి ఆ కార్యక్రమాన్ని తీసుకుంటానికి ముందుకు వస్తుంది అని తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. మంచిది. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.